100 వీడియోలు చూస్తే వీరుడంటారు. అదే ఒక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడంటారు. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్‌కి అండ్ పాట్నా పైరేట్స్‌కి మధ్య జరగబోయే ఎలిమినేటర్ 3 యొక్క మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. ఇది ప్లే ఆఫ్ మ్యాచ్ కాబట్టి వీడియో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మనం మెయిన్‌గా కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే 2 టీమ్స్‌కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది, లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి, ప్లే ఆఫ్స్‌లో 2 టీమ్స్ యొక్క రికార్డ్స్ ఏంటి, 2 టీమ్స్ రీసెంట్ ఫార్మ్ ఎలా ఉంది, ఫైనల్‌గా 2 టీమ్స్‌లో కీ ప్లేయర్స్ ఎవరు అనేది చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఈ 2 టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటాన్స్ టీం 11 మ్యాచెస్ లో గెలిచింది అండ్ పాట్నా టీం 13 మ్యాచెస్ లో గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. లాస్ట్ 5 గేమ్స్ ఒక రిజల్ట్ చూస్తే టైటాన్స్ టీం 2 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ పాట్నా టీం 3 మ్యాచెస్ లో విన్ అయింది. లాస్ట్ సీజన్ లో ఈ 2 టీమ్స్ కి మధ్య 2 మ్యాచెస్ జరగగా ఒక మ్యాచ్ టైటన్స్ టీం విన్ అయింది అండ్ ఇంకొక మ్యాచ్ పాట్నా టీం విన్ అయింది. ఈ సీజన్ లో ఈ 2 టీమ్స్ కి మధ్య ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టైటాన్స్ టీం 9 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. పీకే లిస్టులో ఈ 2 టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ రికార్డ్స్ చూసుకుంటే టైటాన్స్ టీం మన బెంగళూరు జరిగిన మ్యాచ్ తో కలిపి 5 మ్యాచెస్ ఆడింది. ఇందులో టైటాన్స్ టీం 2 మ్యాచెస్ విన్ అయింది అండ్ 3 మ్యాచెస్ ఓడిపోయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 40గా ఉంది. టైటాన్స్ టీం సీజన్ 2లో అండ్ సీజన్ 4లో సెమీఫైనల్ కి రీచ్ అయింది అండ్ ఫైనల్ కి రీచ్ అవ్వలేదు. ఈ లీగ్ లో అన్ని టీమ్స్ కన్నా ప్లే ఆఫ్ రికార్డ్స్ బాగున్న టీం ఏంటంటే అది పాట్నాయే. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు పాట్నా టీం 3 టైమ్స్ ట్రోఫీ విన్ అయింది. సీజన్ 3, 4, 5లో పాట్నా టీం ఛాంపియన్స్ గా నిలిచింది. సీజన్ 8లో అండ్ సీజన్ 11లో ఫైనల్స్ కి రీచ్ అయింది. పాట్నా టీం పీకే లిస్టులో ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ లో 22 మ్యాచెస్ ఆడింది. ఇందులో 16 మ్యాచెస్ విన్ అయింది అండ్ కేవలం 6 మ్యాచెస్ లో ఓడిపోయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 72.7గా ఉంది. పీకేఎల్ ప్లే ఆఫ్స్ లో అందరికన్నా పాట్నా టీమే విన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. సెకండ్ ప్లేస్ లో జైపూర్ టీం 60% తో ఉంది. 2 టీమ్స్ యొక్క రీసెంట్ ఫార్మ్ చూస్తే పాట్నా టీం కొత్త కోచ్ వచ్చాక ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు ఆడిన లాస్ట్ 8 మ్యాచ్ లో విన్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ ప్లేస్ నుండి ఇప్పుడు ఏకంగా ఎలిమినేటర్ 3 దాకా వచ్చేసారు. అండ్ ప్లేయర్స్ తో కూడా పాట్నా టీం అక్టోబర్ 25, 26 అండ్ 27 కంటిన్యూస్ గా మ్యాచెస్ ఆడి అందులో విన్ అయ్యారు. వెంటనే 28న టైటాన్స్ టీం తో మ్యాచ్ ఆడుతున్నారు. మ్యాచెస్ లో గ్యాప్ లేకపోవడం వల్ల సేమ్ ఫామ్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. బట్ గ్యాప్ లేకుండా మ్యాచెస్ గెలవడం కూడా కష్టమే. పాట్నా టీం ప్లే ఆఫ్స్ లో ఆడిన 3 మ్యాచెస్ లో కూడా ఆపోనెంట్ ని డామినేట్ చేసి ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్ తో విన్ అయ్యారు. యువమత మ్యాచ్ లో 9 పాయింట్స్ డిఫరెన్స్ తో, జైపూర్ తో మ్యాచ్ లో 16 పాయింట్స్ డిఫరెన్స్ అండ్ రీసెంట్ గా బెంగళూరు జరిగిన మ్యాచ్ లో 9 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచెస్ విన్ అయ్యారు. బెంగళూరు జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రైడ్ అండ్ శివం ఒక రైడ్ లోనే 7 8 పాయింట్స్ కొట్టేశాడు. బట్ స్టిల్ పాట్నా టీం అయితే 9 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ గెలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాట్నా టీం ఎంత డామినేట్ చేస్తుందో. టైటన్స్ టీం యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే వాళ్ళు ఆడిన లాస్ట్ లీగ్ మ్యాచ్ లో హర్యానాతో ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో మొత్తం టీం కంప్లీట్ గా ఫెయిల్ అయింది. బట్ రీసెంట్ గా మినీ క్వాలిఫైర్ లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో టైటన్స్ టీం ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి విన్ అయ్యారు. టైటన్స్ టీం ముందు వరకు చూసుకుంటే చిన్న టీమ్స్ తో కూడా గెలవడానికి కష్టపడేవాళ్ళు. అంటే బెంగాల్ తో మ్యాచ్ లో టై బ్రేకర్ లో ఓడిపోయారు అండ్ గుజరాత్ తో మ్యాచ్ లో కేవలం 5 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ గెలిచారు. కానీ బెంగళూరు టీం చూసుకుంటే వాళ్ళు ఆడిన లాస్ట్ 7 మ్యాచ్ లో 6 మ్యాచెస్ విన్ అయ్యి టైటన్స్ తో మ్యాచ్ ఆడారు. కానీ టైటన్స్ టీం ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి స్ట్రాంగ్ టీం అయిన బెంగళూరుని ఓడించింది. పాట్నా టీం యొక్క కీ ప్లేయర్స్ చూస్తే మెయిన్ రైడర్ గా ఉన్న అయాన్ అల్లాడిస్తున్నాడు. ఈ సీజన్ లో తను ఎలాగైనా 300+ రేట్ పాయింట్స్ స్కోర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు అండ్ ఖచ్చితంగా 300 రేట్ పాయింట్స్ స్కోర్ చేస్తా అంటున్నాడు. తను ఇంకా 300 పాయింట్స్ కి 6 పాయింట్స్ దూరంలో ఉన్నాడు. అయాన్ కనుక ఈ సీజన్ లో 300 పాయింట్స్ స్కోర్ చేయకపోతే టైటన్స్ టీమే ఈ మ్యాచ్ లో విన్ అవుతుంది. అయాన్ చివరిసారిగా గుజరాత్ తో మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేయలేకపోయాడు అండ్ ఆ మ్యాచ్ లో పాట్నా టీం ఓడిపోయింది. నెక్స్ట్ 8 మ్యాచెస్ లో కూడా 8 సూపర్ 10 స్కోర్ చేశాడు అండ్ ఈ 8 మ్యాచెస్ లో కూడా పాట్నా టీం విన్ అయింది. అయ్యాన్ అయితే జైపూర్, బెంగాల్ అండ్ ఢిల్లీతో మ్యాచ్ లో అయితే 20+ రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. డిఫెన్స్ లో అయితే నవదీప్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. పాట్నా ఆడిన 3 ప్లే ఆఫ్ మ్యాచ్ లో కూడా తను 3 హైఫై స్కోర్ చేశాడు. ఈ 3 మ్యాచ్ లో తను ఏకంగా 18 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. టైటన్స్ కి కీ ప్లేయర్స్ గా మీరు అనుకుంటున్నట్టే భరత్ తోడా అండ్ విజయ్ మాలిక్ ఉంటారు. కానీ ఈ ఇద్దరితో పాటు థర్డ్ రైడర్ కూడా టైటన్స్ టీం కి చాలా ఇంపార్టెంట్. బెంగళూరుతో మ్యాచ్ లో చూస్తే థర్డ్ రైడర్ గా ఉన్న ప్రఫుల్ జవరే 6 రేట్ చేసి 1 పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయాడు. కానీ చేతన్ సాహు సబ్స్టిట్యూట్ గా వచ్చి క్రూషియల్ టైంలో డూ ఆర్డర్ 8 పాయింట్స్ స్కోర్ చేశాడు. చేతన్ సాహు పాయింట్స్ స్కోర్ చేయకపోతే టైటన్స్ టీం ఆల్అౌట్ అయ్యేది. మినీ క్వాలిఫైర్ లాంటి హై ప్రెషర్ గేమ్ లో స్టార్టింగ్ లోనే ఆల్అౌట్ అయ్యి లీడ్ కోల్పోతే కంబ్యాక్ చేయడం కష్టమయ్యేది. లాస్ట్ మ్యాచ్ లో భరత్ తోడా అండ్ విజయ్ మాలిక్ సూపర్ 10 స్కోర్ చేసి మంచి ఫామ్ లో ఉన్నారు. విజయ్ సూపర్ 10 స్కోర్ చేసినప్పటికీ అందులో 8 బోనస్ పాయింట్స్ ఉన్నాయి. బెంగళూరు కెప్టెన్ అయిన యోగేష్ దహియా ఇంజరీ వల్ల మ్యాచ్ ఆడలేదు. సో బెంగళూరు టీం యొక్క రైట్ కార్నర్ కొంతవరకు వీక్ అయింది. దానివల్ల విజయ్ మాలిక్ కి కొంతవరకు పాయింట్స్ స్కోర్ చేయడం ఈజీ అయింది. బట్ ఈ మ్యాచ్ లో తన బోనస్ పాయింట్స్ తో పాటు టచ్ పాయింట్స్ కూడా ట్రై చేయాలి. లాస్ట్ మ్యాచ్ లో డిఫెన్స్ లో చాలా మార్పులు చేశారు. అజిత్ పవార్ తప్ప అందరినీ సబ్స్టిట్యూట్ చేశారు.
లాస్ట్ మ్యాచ్ లో మెయిన్లీ రేడర్స్ వల్లే మ్యాచ్ గెలిచింది. కానీ ఈ మ్యాచ్ లో డిఫెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ అయ్యాన్ ఉన్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు, నాదెట్ అవుతుంది? వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డూ మై ఛానల్ బిలాంగ్?